భవిత యువత అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలని మనం సమరం భవిత ఛానల్లో పెడుతున్నాం. ఈ రోజు నుంచి 2 ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఒకటంటే యువత సక్సెస్కి సాఫ్ట్ స్కిల్స్, అలాగే మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఏం చేయాలి, మంచి స్టూడెంట్గా, అది హై స్కూల్ స్టూడెంట్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్ కావచ్చు అనే 2 ప్రత్యేక కార్యక్రమాలు వారం వారం మీకు దానికి సంబంధించిన విషయాల్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మనం చాలా ఎక్కువగా వింటున్నాం సాఫ్ట్ స్కిల్స్ అని. సాఫ్ట్ స్కిల్స్ ఉన్నట్లయితే యూత్ చక్కగా డెవలప్ అవుతారు. వాళ్ళ చదువులో కావచ్చు, వాళ్ళు వేరే బిజినెస్ పెడితే దాంట్లో కావచ్చు, లేదా ఇతరత్ర రాజకీయాలైనా సరే, ఎందులోనైనా సరే, ఏ పనిలో అయినా సరే రాణించాలంటే సాఫ్ట్ స్కిల్స్ కావాలని. ఇప్పుడు మామూలుగా చాలామంది సాఫ్ట్ స్కిల్స్ అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇంగ్లీషు చక్కగా మాట్లాడడం రావాలి, ఇంగ్లీష్ రాయడం రావాలి, అలాగే డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయగలగాలి. ఒక సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్లో పార్టిసిపేట్ చేసి ఇలా చేయాలి. ఇవి మామూలు సాఫ్ట్ స్కిల్స్ అంటే అలా అనుకున్నారు. కానీ అంతకు మించి చాలా ఉన్నాయి సాఫ్ట్ స్కిల్స్ని. ఈ సాఫ్ట్ స్కిల్స్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే జీవితాన్నే జయించవచ్చు. అంటే మీరు అనుకున్న విధంగా మీరు జీవితంలో ఏది అవ్వాలనుకుంటున్నారో, ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఏది సాధించాలనుకుంటారో అది సాధించి తీరుతారు. సాధించడానికి స్కై ఈజ్ లిమిట్. జీవితంలో ఇది సాధించాలనే ఒక యాంబిషన్ ఉంటే, తహతహ ఉంటే, పట్టుదల ఉంటే, దాంతో కృషి ఉంటే తప్పకుండా సాధిస్తారు. కానీ అవేమిటో అది ప్రతి ఒక్క వ్యక్తి కూడా హైలీ పొటెన్షియల్ అండి, అది మాత్రం గుర్తించాలి. హైలీ కొంతమంది చాలా మామూలుగా యావరేజ్ మనిషిలాగా ఉన్నట్టుంటారు. కానీ వాళ్ళు ఒక వ్యాపారంలోకి వెళితేనో, ఉద్యోగంలోకి వెళితేనో, లేదా రాజకీయాలకు వెళితేనో దీనికి ఎలా దూసుకెళ్ళిపోతారు వాళ్ళు. మామూలు రోజుల్లో, చదువుకునే రోజుల్లో వాడు చాలా కామన్గా యావరేజ్గా ఉండేవాడండి, యావరేజ్గా ఉన్నవాడు ఇలా వెళ్ళాడండి, ఆశ్చర్యంగా ఉంది అంటుంటారు. చాలా కామన్. కానీ దానికి కారణం అంటే వాళ్ళు చేపట్టిన కార్యక్రమాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ఆ నైపుణ్యాల్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు, దాన్ని సారబెట్టారు, సాధించారు. ఏ రంగం. కానీ వాళ్ళకి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అంటే ప్రతి మనిషిలో కూడా నిబిడీకృతంగా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తిని, అలాగే శక్తియుక్తులు అంటుంటారు. యుక్తులు అంటే వాటిని ఎలా మనం దాన్ని మన కంట్రోల్ తెచ్చుకోవాలి, ఎలా చేయాలి, ఏ రంగా చేయాలి అనేది తెలిసి ఉండాలన్నమాట. ఉంటే దేనా సరే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ముందు సాఫ్ట్ స్కిల్స్ అంటే అర్థం కావడం కోసం ఉంటాను. సాఫ్ట్ స్కిల్స్ అంటే మామూలుగా ఏమనుకుంటా చెప్పాను, ఇంగ్లీష్ కానీ మీకు కావాల్సిన లాంగ్వేజ్, అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా సరే ఆ భాష మీద పట్టు ఉండడం, మాట్లాడగలడం, రాయగలడం, ఒక చిన్న లెటర్ లాంటి రాయగలడం, ఇలాంటివి. ఇంతే కాకుండా కొంచెం అయిపోయింది. ఒక కుర్రాడు, వాడు చాలా మామూలుగా ఆటగా ఉండేవాడు, డబ్బుల్లో ఏహీలో, చేతిలో ఒక డొక్కు సైకిల్ మాత్రం ఉంది. కానీ అతనికి ఏమైనా సరైన జీవితంలో చక్కగా నిలబడగలగాలి, నేను ఎదగాలి అనుకున్నాడు. ముందేముంది అక్కడ ఒక యాంబిషన్ ఉంది, పట్టుదల ఉంది, దాంతో కృషి ఉంది. ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు మీరు ఉద్యోగం ఇవ్వగలరా అన్నాడు. ఇక్కడ ఏం అవసరం లేదు, ఉద్యోగాలు లేవు అసలు, ప్రతివాడు జాబ్ ఉందా అని వస్తారు, అది మెడికల్ షాప్లో ఎవరు పెట్టుకుంటారంట అన్నారు. లేదులేండి, ఉద్యోగం లేదా, మీకు నాకు నయా పైసా కూడా ఇవ్వవసరం లేదు, నేను మీ బిజినెస్ని పెంచుతాను అన్నాడు. అసలు వచ్చిందేమో జాబ్ కోసం. వాడు అన్నమాట ఏంటి, నేను మీ వ్యాపారాన్ని పెంచుతానండి అన్నాడు. మీ వ్యాపారం పెంచితే వాడు స్టన్ అయ్యాడు. మీరు నా నైపేసి వద్దు, ఏమీ లేదు, మీ ఫోన్ నెంబరు మీ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర ఇవ్వండి, మీ షాప్ ఫోన్ నెంబరు. ఏం లేదు, వాళ్ళు ఎవరికైనా సరే డాక్టర్ గారు మందులు రాస్తే ప్రతి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, డాక్టర్ మందులు అప్పుడే కొన్నా డబ్బులు ఉండవు.
అంచేత ఒకళ్ళతో కొద్ది కొనుక్కెళ్తారు, తర్వాత ఎక్కడో బయట కొనుక్కుంటారు. అన్నీ కొనరు. డాక్టర్ మందులు వేస్తే దాంట్లో 1/4 ఎంతో కొనుక్కుంటారు, అన్నీ కొనరు. ప్రతి వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ చేంజ్ చెప్తారంటే మీరు ఫోన్ చేయండి, మా అబ్బాయి ఒకడు వస్తాడు, వాడు మీరు ఫోన్ చేసి ఏ మందులు కావాలో మీరు పంపించినట్లయితే ఆ మందులు అతనికి ఇచ్చి పంపిస్తాను, మీరు పుచ్చుకున్న తర్వాత డబ్బులు ఇవ్వండి అన్నారు. అంతే. ఇతను ఆ మందులు తీసుకెళ్ళడం, ఆ బిల్లు ఇవ్వడం. తీసుకొచ్చేందుకు ప్రతివాడు ఏం చేస్తాడు, రోజు ఉదయం సాయంత్రం కదా భయపడి మందులు తీసుకెళ్తాడు. ఒక ఎక్స్ ఆయన దగ్గర తీసుకెళ్తాడు, మందులు ఇస్తాడు. కేవలం మెడికల్ షాప్ మందులు డబ్బులు ఇంకేం లేదు. చివరికి అది తీసుకొచ్చే ప్రతివాడు ఎవడైనా టిప్ ఇస్తారు కదా, ఆ టిప్ ₹1, ₹5 ఎంత తీసుకొచ్చేది ఇస్తాడు. ఆయనకు ఉదయించే సాయంత్రం దాకా ఆ మందుల షాప్ దగ్గర మనుషులు కనబడలే, కానీ ఆ మందుల షాపులో గల్లా పెట్టి మొత్తం నిండిపోవడం మొదలెట్టింది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, మందు వల్ల ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు. ఇవ్వగానే తెచ్చి ఇచ్చినందుకు ₹2, ₹3, ₹5 ఆ మందు సరుకు పెట్టి తెచ్చిచ్చినాడు. వాళ్ళే మీరేం ఇస్తే తీసుకుంటాను నన్ను, అంతే. ఆ రకంగా అతను మందు షాపులో ఉద్యోగం చేస్తే మహా ఇస్తే ఒక 2,000, 3,000, 5,000 ఇచ్చింది వాళ్ళు. ఇతను రోజు నా సైకిల్, ఆ డొక్కు సైకిల్ వేసుకుని దాన్ని వేసి తీసుకెళ్ళి తిరుగుతుంది. సాయంత్రం ఉదయం నుంచి 8 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అది తిరిగితే రోజుకే అతను ఒక ₹500, ₹1,000 సంపాదన పెట్టాడు. పెట్రోల్ ఖర్చు లేదు, బ్యాటరీ ఛార్జీ లేదు, ఏం లేదు. డొక్కు సైకిల్ వాడున్నాడు. వాటిలో మిగిలిన ఉంది, యాంబిషన్ ఉంది, పట్టుదల ఉంది, కృషి ఉంది. చివరి నెలాడికల్లా అతనికి ఒక 10,000 రాక పైన సంపాదన పెట్టాడు. 10,000, 15,000 కష్టపడిన మనస్తత్వం ఉందండి. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం జరిగింది, అదే సాఫ్ట్ స్కిల్స్. తనలో సాఫ్ట్ స్కిల్స్ అంటే క్రియేటివిటీ ఉన్న దాంట్లోంచి ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేస్తే బాగుంటుందని ఆ క్రియేటివిటీ సృజనాత్మకత వల్ల, అదే సాఫ్ట్ సృజనాత్మకత. క్రియేటివిటీది సృజనాత్మకత. ఆ సృజనాత్మకతను డెవలప్ చేసుకున్నాడు. అంతే. చివరికి ఇలా చేసినవాడు, ఒక డొక్కు సైకిల్ వేసినవాడు చివరికి నెలకు సంపాదించి చివరికి అతను మందు షాప్ పెట్టాడు. ఆ మందు షాప్ తన ఎక్స్పీరియన్స్తో తన మందు షాప్ పెరగడం కోసం 2 కుర్రోళ్ళని పెట్టుకున్నాడు. బాబు నీకు నామినల్లాగా ₹1,000 ఇస్తాను, నువ్వు మాది ఇంటికి వెళ్ళు, ఇస్తుండు, వాళ్ళు ఇస్తారు, పుచ్చుకొని నీకు అవుతుంది. వాళ్ళు చాలా హ్యాపీ. వీడు మెడికల్ షాప్ పెరిగిపోయింది. వీడు మెడికల్ షాప్ అయిపోయాక దాన్ని వాడు చివరికి డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. చివరికి ఒక ఫార్మా కంపెనీకి వాడు హెడ్ అయ్యాడు. వాడు ఎక్కడ అక్కడ పెట్టుబడి పెట్టాడా? నాయపసి పెట్టుబడి పెట్టాల. అతనికి ఏంటైంది? అతనిలో ఉన్న పట్టుదల, ఆ పట్టుదల, యాంబిషన్, చేయాలన్న డిజైర్, స్ట్రాంగ్ డిజైర్, దాంతో వాడు సాధించేయాలి. ఇదే సాఫ్ట్ స్కిల్. ఇంకేముందండి? చాలా సింపుల్. ఇలాంటి మన సాఫ్ట్ స్కిల్స్ చెప్తాం చాలా సింపుల్గా. వీటి గురించి మనం ఇవాళ మొదలెడదాం, కొన్ని వరుసగా చెప్పుకెళ్దాం. మీరు శ్రద్ధగా వినండి. శ్రద్ధగా విన్న తర్వాత చివరికి మీరు వీటి గురించి చెప్పండి. అంచేత ఈ సాఫ్ట్ స్కిల్స్ అనే దాని గురించి ముందు చిన్న డెఫినిషన్ ఏమిటి అని తెలుసుకున్నాం. సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఒక వ్యక్తి ఒక పని సాధించడానికి వ్యక్తులతో, కంపెనీలతో, సొసైటీలతో మంచి సంబంధాలు పెంచుకోవడానికి అవసరమయ్యే విశిష్ట వ్యవహార శైలి, జీవన శైలి, వ్యక్తిత్వాన్ని నిర్వహించవచ్చు. ఏంటిది? ఎవరు సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఏంటి? ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ ఒక పని సాధించడానికి వ్యక్తులతో, తన చుట్టూతున్న వ్యక్తులతో, కానీ ఇక్కడ చూడండి ఆ కుర్రోడు ఆ మెడికల్ షాప్ ఓనర్లతో వ్యక్తులతో, కంపెనీలతో, సొసైటీలతో మంచి సంబంధాలు పెంపొందించుకోవడానికి అవసరమయ్యే విశిష్టమైన వ్యవహార శైలి, మంచి వ్యవహార శైలి, జీవన శైలి. అది జీవితాన్ని డాబు దర్పాన్ని పోకుండా చక్కగా అందరు ప్లీజింగ్గా, మనిషి ఎంత వినయంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత నమ్మకస్తుడు, ఇంటిగ్రిటీ. వ్యక్తి పైకి రావాలంటే ఎప్పుడు కూడా నిజాయితీ కావాలి, గుర్తించండి. నిజాయితీ లేదేవాడు మొట్టమొదటి సంపాదించదు, మోసగాడి సంపాదించదు, తర్వాత ఎక్కుంటాడు, కటకటాల మరి కథలు ఉంటాడు. నిజాయితీ అనే వ్యక్తిని సమాజం హర్షిస్తుంది, ఆదరిస్తుంది. మొదట్లో మోసం చేసి వాడు సంపాదించ బల్లె మా బురిడి కొట్టించే మస్కా కొట్టి అనుకోవచ్చు, అయిపోతాడు.
కొంతకాలం అయిపోతాడు. అలాగే దాని వ్యక్తిత్వం అంటే వాడికి కావాల్సిన వ్యక్తిత్వం అంటే దానికి పట్టుదల కావాలి, డిసిప్లిన్ కావాలి, డెడికేషన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, వ్యక్తిలో కావాలి. ఇవేనా డబ్బులతో వచ్చామండి? ఏమైనా వస్తువులతో ఉన్నదా? ఏం లేదు. దేవుడు కొలమా చేయడం. ఇప్పుడు జ్వరం వచ్చానుకో డాక్టరు థర్మామీటర్తో కొలుస్తాడు. ఇక థర్మామీటర్లోనే ఉండవు. అంచేత ఈ సాఫ్ట్ స్కిల్స్ వల్ల ఇంతకు ఆల్రెడీ మీకు నేను చెప్పాను లాభం ఏంటో. ఈ సాఫ్ట్ స్కిల్స్ తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటాం, మనం చాలా తెలుసుకుంటాం. ఈ సాఫ్ట్ స్కిల్స్ వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఈ లాభాలు ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఒకటి లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు వస్తాయి. సాఫ్ట్ స్కిల్స్ ఎవరికి వస్తాయో వాళ్ళ నాయకత్వ లక్షణాలు వస్తాయి. అది ఒక కంపెనీ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎక్కడ సరే నాయకత్వాలు అంటే వాడికి ఒక లీడ్ చేసేటువంటి ఒక కెపాసిటీని డెవలప్ చేసుకుంటాడు. అది గొప్ప విషయం అండి. ఒక మనిషిని నలుగురిని కలుపుకుపోయి తాను ఒక వ్యక్తిగా పైకి ఎదిగే నాయకత్వ లక్షణాలు. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్య వస్తే పరిశీలించుకోగలగడం. సమస్యలు వస్తాయి, మనం వినపడిస్తే సమస్యలు వస్తాయి, అమ్మో వీళ్ళు వచ్చిందని పారిపోవడం కాదు, వాడిని పరిశీలించుకోగలగడం. సాఫ్ట్ స్కిల్స్లు వస్తాయని గుర్తించండి. ఒకటేంటి నాయకత్వ లక్షణాలు, ఫస్ట్ థింగ్ నా దీంట్లో చేసేది. రెండోది ప్రాబ్లమ్ సాల్వింగ్. మూడోది అంటే కమ్యూనికేషన్. ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పగలగడం, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాడు ఇంగ్లీష్ రాదు, అక్కడ ఎవడు ఇంకొన్నాడు ఇంకోతో వ్యవహరించాలి. ఇంగ్లీష్ రాకపోతే ఎలా ఇదైపోతున్నాడు, మాట్లాడలేడు. ఒక ఇంగ్లీష్ రావాలి, వాడు ఎక్కడో లెటర్ రాయాలి, రాదు. ఏంటి ఫెయిల్యూర్, ఫస్టే ఫెయిల్యూర్ మళ్ళీ ఫేస్ చేయడం అవుతుంది. అంచేత కమ్యూనికేషన్ స్కిల్స్ దాంట్లో మాట్లాడగలడం, రాయగలగడం, అర్థం చేసుకోగలగడం, ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, వాడు మీకు అర్థం కావాలి, మీరు వాడికి అర్థం కావాలి. ఎలా కమ్యూనికేట్ చేస్తారు అవి? కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్లో. ఇక దానికి అంతు లేదండి కమ్యూనికేషన్ స్కిల్స్లో మాత్రం. ఒక విషయం చెప్పాలంటే ఒకడు ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ రెండు వాళ్ళకి అర్థం చెప్పాలి, వాడిని మెప్పించగలగాలి. రెండోవాడు ప్రోడక్ట్ని ఎలా కొనగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, ఎలా మెప్పించగలం, దిస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే కొలాబరేషన్ అంటే సహకారం, సహాయం, ఒకరు మరొకరితో సహకరించడం, సహాయం చేయడం. ఈ స్కిల్స్కి ఎలా సహకరించం, ఒకరి సహకారం ఎలా పొందుతాం, అలాగే సహాయం, వాళ్ళ నుంచి సహాయం ఎలా పొందుతాం, ఒకరు మరొకరితో సహకరించాలి, అవన్నీ కాదు. ఇవన్నీ కూడా ఎలా చేయగలనేది కొలాబరేషన్ అనేది ఉంటుంది. ఇది నాలుగోది. ఐదోది టైం మేనేజ్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొంత మాట అంటారు, టైంకి వస్తా అంటారు, రెండు వాడు వెయిట్ చేస్తాడు, రాడు, అసలు మర్చికొని పోతాడు. టైం ప్రకారం చేయడం. నేను ఈ పని ఈ టైంకి నేను చేస్తాను అని అంటే దాని కష్టం కింద మీద పడి ఆ టైంకి చేయగలగడం కావాలి. అంతేగాని అంటాడు, చేయడు, వస్తానంటే రాడు, చెప్పిన మాట ప్రకారం చేయడు, అలాగే చేయాల్సిన టైంకి చేయడు. అలా ఎవరు నమ్ముతాడు వాడికి? సాఫ్ట్ స్కిల్స్ అలా కాదు. మాట అంటే మాటే, వంటికంటే రేపంటే రేపే, అంతే. ఆ టైం ప్రకారం చేయాలి, ఇలా చేయగలగాలి, దాన్ని మెయింటైన్ చేయాలి టైంని. చాలా వరకు మన సొసైటీలో ఈ టైం అనేది లేకపోతే దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్లే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అంచేత సాఫ్ట్ స్కిల్స్ వల్ల లాభం ఏంటో తెలిసి ఇది ఎప్పుడే మనకి మేము తెలుసుకొని దీని వెనకాల ఎన్నో సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి. ఇవి సాధించాలంటే వీ నో వాట్ ఆర్ ది స్కిల్స్, ఏ రకంగా ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాను, సాఫ్ట్ స్కిల్ లాగే లాభాలు ఏంటి? లీడర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషను, కొలాబరేషను, టైం మేనేజ్మెంట్, ఇవి అలవడుతాయి. దీనికోసం ఏ రకంగా మనం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి, ఆ విషయాలు ఏంటి, ఇవి మేము సాధిద్దాం, ఇవి సాధించాలి. ఇవి సాధించడానికి ఏ రకంగా అవుతుందండి? ముందు మనిషికి కావాల్సింది ఏంటండి? ఏదైనా మనం చెయ్యాలంటే విజ్ఞానం కావాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జే మన శక్తి సంపద. అంటే ఆ నాలెడ్జ్ని సంపాదించుకోగలి ఈ సాఫ్ట్ స్కిల్స్ ఆ నాలెడ్జ్ని ఇస్తాయి.
మీకు ఈ దీంట్లో చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వరుసగా సాఫ్ట్ స్కిల్స్ ఒక్కో దాని గురించి ఒకటి తెలుసుకుందాం. తెలివిని మీరు శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కటి యువత, మీరు జీవితంలో ఉద్యోగాల్లో రాణించాలన్నా లేదా మీ బిజినెస్ రాణించాలన్నా, ఒకవేళ రాజకీయాలు ఉన్నా, ఎందులో ఉండండి, జీవితంలో మీరు కోరుకున్న రంగంలో పైకి రావాలంటే సాఫ్ట్ స్కిల్స్ ఉండి తీరాలి. అది గుర్తించండి. ఆ సాఫ్ట్ స్కిల్స్ తెలిసిన వాళ్ళే సాధిస్తారు, జీవితాన్ని జయిస్తారు, వాళ్ళు అనుకున్నగా పైకి ఎదుగుతారు. అంచేత నెక్స్ట్ ఎపిసోడ్ల కోసం అంతకు సెలవుతో నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.